1వ తేదీ ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన మన పాయకరావుపేట మండలం దుర్గానగర్లో గల అంబేద్కర్ గారి పార్క్లో ఆవిడ జయలక్ష్మి అని చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 5 o'clock వెళ్ళిపోయారు. తిరిగి 3వ తేదీని వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కుషన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయకరావుపేట ఎస్హెచ్ఓ అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. క్లూస్ టీమ్ తెప్పించి అక్కడంతా కూడా సైంటిఫిక్ గా అంతా ఎవిడెన్స్ అంతా కూడా సెక్యూర్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీన్ లో చెప్పులు ఒకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డంప్ కాల్స్ అన్ని కూడా టవర్ డంప్ అంతా తీయడం జరిగింది. టవర్ డంప్ తీసుకొని ఎనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ డంప్ కాల్స్ వెరిఫికేషన్ లో కొన్ని సస్పెక్టెడ్ నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ ఎనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ తాలూకా సిడిఆర్ పెట్టి ఎనాలిసిస్ చేశారు. ఆ సందర్భంలో ఈ ఎవరైతే మన పాయకరావుపేటకు చెందిన ఒక జువెనల్ మరియు షేక్ మెహబూబ్ బషీర్ అని చెప్పేసి పాయకరావుపేట వీళ్ళు ఏంటంటే గాంజాకి అలవాటు పడి గంజాయి తాగడం, అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లో త్రాగడం, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియకుండా బిహేవ్ చేస్తుండేవారు. వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకిను దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయనకి మధ్య వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి. ఒకవేళ ఇదేదైనా చేస్తే ఆయన ఎక్కువగా అక్కడికి వెళ్ళి త్రాగుతుంటాడు కాబట్టి అంటే అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు మూవ్ అవుతుంటారు. అక్కడే కాస్త మంద తాగడం చేస్తుంటారు. ఇది ఆయన మీదకి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈయన చేశారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ రోజున వీరిద్దరిని కూడా తాండవ జంక్షన్ లో అనుమానాస్పదంగా వాళ్ళు మూవ్ అవుతుండగా సిఐ గారు వారి సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్రాగేట్ చేయగా అందులోని ఒక వ్యక్తి తాలూకా వయసు 17 సంవత్సరాలు అవడంతో జువెనల్ గా భావించడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి షేక్ మహబూబ్ బాషర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులోనే ఫర్దర్ గా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. అట్లాగే ఈ కేసులో చాలా తక్కువ కాలంలో చాలా చక్కగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ని వినియోగించుకొని కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన అప్పన్న గారికి మరియు సతీష్ అనే కానిస్టేబుల్, హోంగార్డ్ మదీనా గారిని ఈ వీళ్ళని అభినందిస్తున్నాము. ఎస్పీ గారు కూడా ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఈ కేసు డిటెక్ట్ అయిందని చెప్పగానే సార్ కూడా అభినందిస్తూ రివార్డ్ రోల్ కూడా పెట్టమని చెప్పారు. ఇమీడియట్ గా రివార్డ్ రోల్ కూడా వీళ్ళని పంపించడం జరుగుతుంది. నేను కూడా ఈ కేసుని ఇమీడియట్ గా డిటెక్ట్ చేసినందుకు గాను సిఐ గారిని, సిఐ వారి తాలూకా సిబ్బంది సతీష్ మరియు మదీనా గారిని కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అంటే ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మధ్య గొడవలు ఉన్నాయండి. ఏంటంటే తాగేసి చేసాం అనుకోండి వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ పైకి వెళ్ళిపోతుంది, వాళ్ళని ఇరికిద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. బట్ సక్సెస్ కాలేకపోయారు అనమాట. లేదండి, క్రిమినల్ కేసులు వీళ్ళిద్దరి మీద కూడా లేదు. ఓన్లీ వీళ్ళకున్న గొడవలే ఆ జువెనల్ కి దుర్గా ప్రసాద్ కి ఉన్న గొడవలు. ఆ గొడవలనేమో చూసుకొని ఎలాగైనా ఇరికించాలి అన్న ఒక జిల్లాలో గంజాయికి సంబంధించి పోలీసులు ఎన్ని రకాల చర్యలు జరుగుతుందండి. ప్రోగ్రామ్స్ అయితే చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. తర్వాత డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, ఎక్కడికక్కడ చేస్తున్నాము. బట్ ఏంటంటే
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడికక్కడ సంకల్పం అన్న పేరుతోటి, అలాగే ఆ, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది ఒక అంటే ఆన్ వీల్స్ అని చెప్పేసి ఒక వెహికల్ కూడా తయారు చేయడం జరిగింది. దాంతో ఒక టీవీలో పెట్టి ఆ తాలూకా వీడియోస్ అవి పెట్టి మనం ప్రతి విలేజ్ లోని ప్రతి కాలేజ్ లోని కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగల్ అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. దీని మీద ఉక్కుబాదం మోపడానికి గాను సఫిషియంట్ అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలండి. అందరూ కూడాను ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్స్ ఉండేటప్పుడు కన్జ్యూమర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ కానీ మీరు మాకు చేరదీయగలిగితే ఆ కన్జ్యూమర్స్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి డి అడిక్షన్ సెంటర్స్ లో వాళ్ళని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే వాళ్ళకి సప్లై చేస్తున్నారో ఈ గాంజాని వాళ్ళని ట్రాన్స్పోర్టర్స్ ని రిసోర్స్ ఎవరైతే ఉందో ఎక్కడి నుంచే తీసుకొస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండేటప్పుడు ఇమీడియట్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పేసి అది కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి. ఆ దిశగా మా డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది.